హాయ్ అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ మై ఫ్యామిలీ తెలుగు వ్లాగ్స్. ఈ వీడియోలో నేను నా ఆఫ్టర్‌నూన్ ఎలా గడిచిందో మీకైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియో చూడడానికన్నా ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మధ్యాహ్నం లంచ్‌లోకి నేనిలా మినపపప్పుతో చేసిన వడియాలతో కర్రీ అంటే పులుసైతే చేస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ ఒకసారి నేను ఈ కర్రీ అయితే చేశానండి. మళ్ళీ ఇంకా కొన్ని ఉన్నాయనేసి ఈ కర్రీ అయితే చేస్తున్నాను. పిల్లలకు హాలిడేస్ వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో ఎన్ని వంటలంటే అన్ని వంటలు చేయాల్సొస్తుందండి. ఇంతకుముందైతే మార్నింగ్, ఈవినింగే వంట చేసేవాళ్ళం. ఇప్పుడైతే మధ్యాహ్నం, అలాగే ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అని, అదని, ఇదని ఎన్ని రకాలు చేసినా కూడా వీళ్ళకసలు సాటిస్ఫాక్షనే లేదండి. పిల్లలకి హాలిడేస్ గానీ, ఇంట్లో ఉన్న అమ్మలకైతే దూల తీరిపోతుందండి. ఏంటో గానీ, ఒకవేళ స్కూల్ డేస్‌లో టైం ఉన్నప్పుడు సండే హాలిడే వచ్చినా, సాటర్డే హాలిడేస్ వచ్చినా కూడా అంత అనిపించదు కానీ, ఈ సమ్మర్ హాలిడేస్‌లో అసలు ఎప్పుడు చూడు వంటగదిలోనే ఉండాల్సొస్తుందండి అసలు. మన పిల్లలు మనకి బరువు కాదు కదా అండి. కాకపోతే ఈ ఎండకి ఎప్పుడు చూసినా వంటగదిలోనే ఉండడం వల్ల చిరాకైతే వస్తుందండి. నా ఒపీనియన్ అనండి ఇది. ఒకవేళ మీకేమనిపిస్తుందనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అసలు రుద్దిందే రుద్ది, కడిగిందే కడిగి, సర్దిందే సర్దేసి, అసలు ఇంట్లో పని మొత్తం కూడా ఎంత చేసినా కూడా ఇంకా పని ఉంటూనే ఉంటుందండి. అసలు ఎక్కడి నుంచి వస్తుందో ఈ పని అనేది అర్థం అవ్వట్లేదండి. ఎక్కడ చూసినా కూడా ఇటు సర్దింది అటు వస్తుంది, అటు సర్దితే ఇటు వస్తుంది అసలు. నాకైతే ఈ హాలిడేస్ ఎప్పుడైపోతాయా అని అనిపిస్తుంది. ఇక వీడియోలోకి వచ్చేస్తే ఇలా ఈ మినప వడియాలనైతే ఫస్ట్ ఆయిల్లోనైతే ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఫ్రై చేసుకుంటే తర్వాత మనం చివర్లో వేస్తాం కదా, చాలా టేస్టీగా అయితే ఉంటాయి. మా పిల్లలైతే ఇట్లా ఫ్రై చేస్తే వీటిని విడిగానే తింటారండి. ఇక అదే కడాయిలో ఆయిల్ సరిపోతుందండి. ఆ ఆయిల్లోనే ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకుందామండి. టమాటాలను అలాగే జీలకర్ర కూడా వేసుకుందామండి. ఫస్ట్ తాలింపులోనే జీలకర్ర వేసుకోవాలి. నేను మర్చిపోయాను. జీలకర్ర అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని మొత్తం కలిపేసి ఒక 2 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చూసారా, ఈ విధంగా అయితే ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం పసుపు వేసుకోవాలండి. ఒక చిటికెడు పసుపు, అలాగే టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే మనం కారం కూడా వేసుకోవాలండి. ఈ కారం ఎర్రగా కనపడుతుంది కానీ ఎక్కువ మంట అయితే ఉండదండి. కర్రీకి తగ్గట్టుగా కారం అయితే వేసుకొని ఒక నిమిషం పాటు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక ఇది ఫ్రై అయిన తర్వాత మనం కొద్దిగా ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండుని అయితే నానబెట్టేసుకోవాలండి. నానబెట్టేసుకున్న చింతపండులో నుంచి ఆ రసాన్ని తీసుకొని ఇందులో అయితే వేసేసుకోవాలి. చూసారా, ఇలా బాగా పిసికేసి ఆ రసాన్ని మాత్రమే తీసుకోవాలండి. ఆ రసాన్ని నేను 2 సార్లు అయితే తీసుకున్నాను. ఫస్ట్ తీసుకున్న తర్వాత రెండోసారి కూడా తీసుకోవాలి. ఇక పులుపు సరిపోయింది లేదో చూసుకొని అందులో వాటర్ అయితే వేసేసుకోవాలి. ఎంతైనా చింతపండు అనేది పులుపు ఉంటుంది కదా అండి, కొద్దిగా వాటర్ అయితే వేసేసుకుంటే పులుపు అనేది సరిపోతుందండి. మరీ పుల్లగా ఉంటుంది, అందుకనేసి ఒక టీ గ్లాస్ మందం వాటర్ విడిగా తీసేసుకుంటే సరిపోతుంది. ఇక ఇది మొత్తం కూడా మూత పెట్టేసి బాగా మరిగించుకోవాలండి. ఇక ఆ కర్రీ మరుగుతూ ఉంటుందండి. ఈలోగా నేను రైస్ అయితే కడిగేసి పక్కన పెట్టేస్తే ఒక 10 నిమిషాలు నానుతుందనేసి ఇలా రైస్ని అయితే 2 టైమ్స్ అయితే ఇలా పిసికి పిసికి అయితే కడుగుతానండి. కొంచెం వాటిపైన దుమ్ము అది ఉంటుంది కదా, ఇలా బాగా మనం రఫ్ చేస్తున్నట్టుగా అయితే కడిగేసుకోవాలి. ఈ వాటర్ని నేను పూల మొక్కలకైతే పోస్తాను ఫ్రెండ్స్. ఇలా 2 టైమ్స్ కడిగేసుకొని ఇక కుక్కర్లో అయితే పెట్టేస్తానండి. కుక్కర్లో పెట్టడం ద్వారా రైస్ అనేది త్వరగా ఉడుకుతుంది. అసలు ఈ వంటగదిలో ఉంటే టైమే తెలియటం లేదండి. ఇక ఈరోజు నేను రేపు ఇడ్లీ చేద్దామనేసి పప్పు అయితే నానవేయాలనేసి అనుకున్నానండి. రోజు కూడా ఇడ్లీకి వేయటం మర్చిపోతున్నాను. ఏదో ఒక టిఫిన్ అయితే చేస్తున్నానండి. ఈరోజు ఖచ్చితంగా గుర్తుపెట్టేసుకొని ఇడ్లీకి పప్పు నానేసుకోవాలనేసి అనుకున్నాను. ఇక ఇలా ఇది మరుగుతూ ఉంది కదా, ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇంట్లో ఉన్న మసాలా ఏదైనా వేసుకోవచ్చండి. నేను ఎప్పుడూ కూడా ధనియాల పొడి ఒక్కటే వేస్తాను. ఇలా ఈ ధనియాల పొడిని ఒక టీ స్పూన్ అయితే వేస్తున్నాను. ఇలా వేసి ఒక నిమిషం పాటు మరిగించుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న వడియాలని అయితే ఇందులో వేసుకోవాలండి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అందులో నేను వేసే వీడియో మిస్ అయ్యిందండి.
మినపప్పుని మొన్న ఈ డబ్బాలలో పోసేసుకున్నాను కదా అండి. ఒకసారి ఏ డబ్బాలో ఉందా అనేసి చూస్తున్నాను. ఇక ఈ చివరి డబ్బాలో ఉందనేసి అర్థమైంది. ఇక ఇడ్లీ కోసం గుర్తు వచ్చిన వెంటనే నానేసుకుందాం అనేసి తీశాను. ఒక కప్పు మినపప్పునైతే తీసుకుంటున్నానండి. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ అయితే తీసుకుంటున్నాను. ఇక ఈ డబ్బానైతే పక్కన పెట్టేసుకొని పప్పునైతే కడిగి నానబెట్టేసుకుంటాను. ఈ పప్పుతో పాటే నేను మెంతులను కూడా నానబెడతాను. ఇక నేను ఎప్పుడూ కూడా ఇలా సింక్లో ఒక బకెట్లో మోటార్ వేసి పట్టిన నీళ్లు ఇలా పెట్టేసుకుంటానని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఆ ఉన్న వాటర్తోనైతే ఈ పప్పుని 2 సార్లు అయితే కడిగేసి ఆ వాటర్ని మొక్కలకైతే పోస్తాను. ఎందుకంటే మొక్కలకి పోస్తే కొంచెం బలంగా ఎరువుగా ఉపయోగపడుతుందనేసి పోస్తాను. ఇక్కడ నేను ఒకటి చూపిస్తానండి. ఇందులో పుదీనా వేశాను, అది మంచిగా గ్రోత్ అయితే అయ్యిందండి. ఆ చిన్న డబ్బాలో అయితే కనకాంబరాల నారు మొత్తం కూడా మొలిసిందండి. చూడాలి ఈ వర్షాకాలం వచ్చే టయానికి వాటన్నిటిని కూడా నేను ఆ పూల కుండీలలోనైతే పెంచుకోవాలి. ఇక ఈ పప్పునైతే కడిగేసి నానబెట్టి పక్కన పెట్టానండి. ఇక ఒక ప్లేట్ తీసేసి దానిపైన పెట్టేస్తాను. ఇక ఈ 2 టమాటాలని ఫ్రిడ్జ్లో పెడతానండి. ఈ మామిడికాయలు ఉన్నాయి కదా, మామూలుగా ఆ మామిడికాయలని పచ్చడి చేద్దామనేసి పక్కన పెట్టాను. ఇక పాలైతే వేడయ్యాయండి. ఆ పాలు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను మనీ ప్లాంట్ చూపించాను కదా, ఇంట్లోనే వాటర్లో అయితే చాలా చక్కగా అయితే పెరుగుతుంది. ఇక ఈ కర్రీ మొత్తం కూడా దగ్గర పడింది. ఇది కరివేపాకు అయిపోవచ్చిందండి. ఇంటి పక్కన ఉండే ఒక అమ్మమ్మ అయితే ఇచ్చారు. వారం రోజులు అవుతుందండి. నేను శుభ్రంగా కడిగేసి ఫ్యాన్ కింద ఆరబెట్టేసి ఇలా డబ్బాలలోనైతే స్టోర్ చేసుకుంటాను. అదే అల్లాన్ని కూడా ఎక్కువగా స్టోర్ చేయకుండా చాలా తక్కువ క్వాంటిటీలోనైతే స్టోర్ చేసుకుంటాను. ఇదండి వీడియో. బాయ్ ఫ్రెండ్స్.